మంచిది ప్రియులారా. మరొక వర్తమానం మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. పురుషులారా, మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దారిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునెను. ప్రభు ఈ మాట మన వెనుకలో దీవించి ఆశీర్వదించినట్లు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకే స్తోత్రములు. సంఘము, దాని విలువ, అందులో ఉండవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకే స్తోత్రము. శిరస్సుతో హత్తుకోవాలని ప్రభువా, శిరస్సుతో అతుకబడాలని, సాటి అవయవాలతో కూడా ప్రభువా సరైనటువంటి సంబంధం కలిగిన వారమై కొనసాగాలని ప్రభువా మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన మాట కొరకై స్తోత్రము. మరొకసారి మీ వాక్యము చదువుకుని ఉన్నాం. మీరు సహాయపడండి. వినువారికి క్షమాభివృద్ధి కలుగునట్లు కృప చూపమని, నీవు సహాయపడమని యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, సంఘము, దాని యొక్క విలువను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. సంఘము పట్ల మనకున్నటువంటి బాధ్యతను జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. ప్రియులారా, సంఘము పట్ల మనకు ఉండవలసినటువంటి బాధ్యత, మనం చదువుకున్నటువంటి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం 27వ వచనాన్ని మనం చదువుకున్నాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అని జ్ఞాపకం చేశాడు. సంఘాన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. సంఘములో మనం చేర్చబడ్డాం. ఒకప్పుడు దూరస్తులు, వాగ్దాన నిబంధనలు మనకు లేవు, కనికరించబడటానికి కూడా అవకాశం లేనివారు, కేవలం నిత్యనాశనానికి మాత్రమే పాత్రులు. ఇవన్నీ మనం ఆరాధనలో తలపోసుకుంటున్నటువంటి అంశాలే. అటువంటి ఎన్నిక లేనటువంటి మనలను ఆయన ప్రేమించినటువంటి అబ్రహాము సంతానముతో ఐక్యపరిచి వారిని మనల్ని కలిపి ఆయన శరీరమును సంఘములో సాటి అవయవాలుగా చేశాడు. ఆయనను హత్తుకున్నటువంటి భాగ్యం ఇచ్చాడు. అటువంటి మనము ఆయన సంఘము పట్ల మనకు ఉండవలసినటువంటి ఒక బాధ్యతను ప్రభువు తన జీవితం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. సంఘమును దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రేమిస్తూ ఉన్నాడు. మన ప్రేమ మాటలతో కూడింది కాదు,
ఉండకూడదని మనము దైవ గ్రంథంలో మనం చూడగలం. మాటతో కాక క్రియతోను కదా, క్రియతోను ప్రేమిత్తుము అని యోహాను పత్రికలో మనం చూడగలం. ప్రేమించటం అంటే అర్థం ఏంటి? సంఘాన్ని ఎలాగూ ప్రేమించాలి, సంఘమేమి ఒక మనిషి కాదు కదా, ఎలా ప్రేమించాలి అని అనుకోవచ్చు కదా. ఇక్కడ క్రీస్తు ప్రభువు సంఘమును ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు, ఎలాగూ వ్యక్తం చేశాడు ఆ ప్రేమను? 2 విషయాలు ఈ వర్తమానంలో మనం జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. క్రీస్తు ప్రభువు సంఘమును ఎలాగూ ప్రేమించాడంటే దాని నిమిత్తము నేటికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కదా. నేటికి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. రెండవది, దానికోసం ఏం చేశాడంట? తన్ను తాను అర్పించుకున్నాడు. అంటే సంఘమును ప్రేమించటంలో ఇమిడి ఉన్నటువంటి సంగతి ఏంటంటే దానికోసము ప్రార్థించడం, దానికోసము మనం ఏం చేయాలి? అవసరమైతే మనం చేయవలసినటువంటి సాక్రిఫైస్ లైఫ్ కలిగి ఉండాలి. కేవలము నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తే కుదరదు, నేను దేవుని సంఘాన్ని ప్రేమిస్తున్నా అంటే కుదరదు. మాటతో కాదు. చూడండి, మనం చదువుకున్నటువంటి మాట ఏమంటా ఉన్నాడు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకుని సంఘాన్ని ప్రేమించేవారు మొట్టమొదటిగా వారిలో మనకు కనబడేది ఏంటంటే ఆ సంఘము కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉంటారు. చదువుదాం, హెబ్రీ పత్రికలో ఒక మాట చదువుదాం. ప్రభువు కూడా మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగానికి దగ్గరగా చూద్దాం. చూడండి, 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. చాలండి. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారెవరు? సంఘమే కదా. యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే తండ్రి సముఖానికి మనము రాగలుగుతూ ఉన్నాం. అలాగ వచ్చేటువంటి అవకాశం, ఆధిక్యత భూమి మీద దేవుడు దేనికి ఇచ్చాడంటే సంఘానికే ఇచ్చాడు. అటువంటి సంఘము కొరకు ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేని కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడండి కదా. అక్కడ చెప్పాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, మహిమ కలిగినటువంటి సంఘముగా తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని, అందులో ఉన్నటువంటి ముడతలు, మచ్చలు, డాగులు, మరి ఏది కళంకము ఏది లేకుండా మహిమ కలిగినటువంటి సంఘముగా తన ఎదుట నిలవబెట్టుకోవాలని ఆ సంఘమును ప్రేమించినటువంటి ప్రభువు ఏం చేస్తూ ఉన్నాడంటే దాని కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సంఘాల్లో బోధకులుగా ఉండాలని ఇష్టపడేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ సంఘాలలో ప్రార్థనాపరులుగా ఉండాలని ఇష్టపడేవారు మనకి కనబడట్లేదు పిల్లలు కదా. ప్రభువారు ఆ సంఘము కొరకు ఏం చేస్తూ ఉన్నాడంటే తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దాని క్షేమం కొరకు, దాని మహిమ కొరకు, అందులో ఉండవలసినటువంటి ఆ రమ్యత కొరకు, ఆ పరిశుద్ధత కొరకు, అందులో ఉండవలసినటువంటి ఆ లక్షణాల కొరకు
మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సంఘము కొరకు విజ్ఞాపన చేయటం, ప్రభు సంఘాన్ని మనం ప్రేమించటమే పిల్లలు కదా. ఒక వ్యక్తిని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, కొలస్సీలోకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీలోకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీలోకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఎవరి కొరకు పోరాడుతున్నాడు ఎపఫ్రా? కొలస్సీలో ఉన్నటువంటి సంఘము కొరకు. ఎక్కడ పోరాడుతున్నారు? ప్రార్థన. సంఘాలు క్షమాభివృద్ధి చెందాలి అంటే, సంఘాలు ఐక్యత కలిగి దేవుని మహిమ కొరకు నిలబడాలి అంటే, సంఘాలలో ఎవరు కావాలంటే ఎలాగూ ప్రార్థించేవారు, విజ్ఞాపనకర్తలు కదా, ప్రార్థనలో పోరాడేవారు సంఘాలలో అవసరం. ప్రసంగాలు చేసేవాడు కాదు కదా. ఇక్కడ నిలబడేవాళ్ళు ఎక్కువగా, ఇక్కడ నిలబడాలని ఇష్టపడేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, కానీ తెరచాటున ఉండి ప్రభువు సన్నిధిలో ప్రార్థించేవారు నేడు సంఘాలలో కనబడట్లేదు. కానీ ఒక దైవ సేవకుడు ఒక వ్యక్తిని గురించి మీలో ఒకడు కొలసీలో ఉన్నటువంటి సంఘములో ఒకడు, అతడు ఏం చేస్తూ ఉన్నాడంట? ఇతడు ఎల్లప్పుడూ తన ప్రార్థనలో మీ కొరకు పోరాడుతూ ఉన్నాడు. దేని కొరకు పోరాడుతూ ఉన్నాడు? వారు నిలకడగా ఉండాలని, దేవునిలో నిలకడగా ఉండాలి. వారు దేవుని గురించినటువంటి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గల వారు ఎదగాలని, ఆధ్యాత్మికంగా వారు విస్తరించాలని సంఘములో ఉన్నటువంటి ఒకడు ఆ సంఘము క్షేమం కొరకు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఇది కదా సంఘాన్ని ప్రేమించటం. ఇది కదా సంఘము పట్ల తృష్ణ కలిగి ఉండటం కదా. చూడండి, ఆలోచన చేద్దాం. సంఘాలలో ప్రార్థనా పరులు ఎంత అవసరమై ఉన్నారో మనం గుర్తిద్దాం పిల్లలు. మన సంఘం కొరకు ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏమండి? ఇక్కడ కూడా లెక్కలు ఉంటాయి కదా. ఇక్కడ కూడా లెక్కలు ఉంటాయి. తనకు బాగా పరిచయం ఉన్న వారి కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తాం. తనకు అనుకూలంగా ఉన్న వారి కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తారు. తన మాట వినేవారి కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తారు. పౌలు చెప్తా ఉన్నాడు ఒక మాట, ఇదే కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుదాం. మొదటి 2 వచనాలు. మీ కొరకును లవదియ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొనగోరుచున్నాను కదా. ఎవరి కొరకు చేస్తూ ఉన్నాడు? కొలసీలో ఉన్నటువంటి సంఘము కొరకు, లవదియక వారి కొరకు, తన ముఖము చూడని వారి కొరకు, శరీర రీతిగా తన ముఖము తెలియని వారి కొరకు కదా, వారందరి కొరకు ఏం చేస్తూ ఉన్నాడంటే పౌలు ప్రార్థనలో పోరాడుతున్నాడండి. ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. మేము బీటెక్ అయిపోయి ఇది 20 సంవత్సరాల క్రితం మాట. బీటెక్ అయిపోయి హైదరాబాద్ ఉద్యోగ నిమిత్తం వస్తా ఉన్నాం. మా సంఘ పెద్ద చెప్పాడు, మన సంఘాలు వాక్యానికి ఏం కొదవలేదు, చక్కగా ఎవరైనా వాక్యం బాగా చెప్పగలుగుతారు, దేవుడు ఆ కృప మన సంఘాలకు ఇచ్చాడు. కానీ మన సంఘాలలో ఉన్నటువంటి పెద్ద కొదువు ఏంటంటే ప్రార్థనగా
ఎక్కువగా ప్రార్థనలో ఉండు, ఎక్కువగా ప్రార్థన చేసుకో, వీలైనంత ఎక్కువ సమయాన్ని ప్రార్థనకు కేటాయించు. నువ్వు అది మర్చిపోవద్దురా అని మాకు జాగ్రత్త చెప్పి పంపాడు మా సంఘ పెద్ద. కారణం ఏంటంటే ప్రార్థన లేకుండా దేవుని సహాయము మనం పొందలేము. ప్రార్థన లేకుండా మనము దైవ సంబంధమైనటువంటి విషయాలు గ్రహించలేము. ప్రార్థన లేకుండా మన స్థితిగతులు మనకి అర్థం కావు. ప్రార్థన లేకుండా దేవునికి సారూప్యంగా అతి దగ్గరగా మనము రాలేం. అందుకే మోకాలు నలబడితే మొహం తెల్లబడుతుందని ఒక సామెత ఉంది ప్రియులారా. నువ్వు మోకరించి ఎంత ప్రార్థన చేస్తావో నీ ఆధ్యాత్మిక జీవితం అంత వికసిస్తుంది. నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావో దానిలో నువ్వు అంత సంతోషిస్తావు. అందుకే ఆనాడు ఉన్నటువంటి ఎఫెఫ్రా, కొలసీ సంఘంలో ఒకటిగా ఉన్నటువంటి ఎఫెఫ్రా ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ కొలసీ సంఘం యొక్క క్షమాభివృద్ధి కొరకు, వారి నిలకడ కొరకు, వారి అభివృద్ధి కొరకు, వారి ఆధ్యాత్మికమైనటువంటి పరివర్తన కొరకు ఇతడు ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థనలు పోరాడుతున్నాడు. ఇది నీ బాధ్యత. నువ్వు సహవాసం చేస్తున్నటువంటి సంఘము క్షమాభివృద్ధి ఎక్కడ ఆధారపడి ఉందంటే నీ భుజస్కంధాల మీద ఉంది. దాని కొరకు నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు. మన ప్రభువు ప్రార్థిస్తూ ఉన్నాడు, సంఘాన్ని ప్రేమించాడు గనుక. పౌలు ప్రార్థించాడు, ఆ సంఘం పట్ల చింత కలిగి ఉన్నాడు గనుక. ఎఫెఫ్రా ప్రార్థిస్తూ ఉన్నాడు, ఆ సంఘములో ఒకటిగా ఉన్నాడు గనుక. మరి నీవు, నేను, మనమందరం ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మనం చదువుదాం. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు. ఎవరి క్షేమం? ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘము క్షేమం. ఆ సంఘ క్షేమం పట్ల ఈయనకేముందంటే చింత ఉంది. చింత ఉన్నవాడు ప్రార్థన చేస్తాడు, చింత ఉన్నవాడు ప్రయాసపడతాడు, చింత ఉన్నవాడు ఏదైనా చేయటానికి ఇష్టపడతాడు. చింత లేనివాడు ఏమండి, సంఘము అంటే ఒక కుటుంబం కదా, ఒక కుటుంబం. మనము వివిధ తల్లి గర్భముల నుండి వచ్చిన మన పుట్టుక, ఆధ్యాత్మికమైన పుట్టుక ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క రక్తం ద్వారానే కదా. ఆయన తండ్రిగా ఉన్నాడు, మనమంతా ఆయన సంతానంగా ఉన్నాం. ఆయన కుటుంబం కదా. ఈ కుటుంబం పట్ల నీకు నాకున్నటువంటి బాధ్యత ఏంటి? కుటుంబాన్ని ప్రేమించిన వాడు కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడతాడా లోకంలో? కదా, చాలాసార్లు మనం వింటూ ఉంటాం, కుటుంబాన్ని గాలికి వదిలేసి తిరుగుతున్నాడు. ఆ కుటుంబం ఎట్లా ఉంటుంది చెప్పండి? బాగుంటుందా? బాగుండదు. కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వాడు, చింత కలిగిన వాడు ఆ కుటుంబం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఏ పనైనా చేయడానికి ఇష్టపడతాడు. కారణం ఏంటంటే ఆ కుటుంబం యొక్క బాధ్యత తన భుజస్కంధాల మీద ఉంది. అందుకే పౌలైనా, అందుకే తిమోతి అయినా, అందుకే ఎఫెఫ్రా అయినా, తీతు అయినా, మరొకరైనా, ఎవరైనా ఆ సంఘము క్షేమాభివృద్ధి కొరకు వారు చేయవలసినటువంటి ప్రయత్నాలు చేశారు. అందులో ఒకటి ప్రార్థించారు, విజ్ఞాపనలు చేశారు కదా, విజ్ఞాపన చేశారు. నీవెంతగా నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు తండ్రి సముఖంలో కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నావు. ముఖము చూడని వారి కొరకు కదా, ముఖము చూడని వారి కొరకు, కొత్తగా వచ్చే వారి కొరకు ఎవరు చేయరు, ఎందుకంటే వాళ్ళ వివరాలు తెలియదు కదా. కానీ
వారి కొరకు కూడా మనము విజ్ఞాపన చేయాలి. సంఘమును ప్రేమించటం అంటే సంఘము కొరకు విజ్ఞాపనకర్తలుగా మారటం ఒకటి. రెండవ మాట అక్కడే మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి ఏమంటా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అతిథి మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. దేని కొరకు? సంఘము కొరకు క్రీస్తు ప్రభు ఏం చేశాడంట? తన్ను తాను అప్పగించుకున్నాడు. లేదంటే 5వ అధ్యాయంలో మనం చదివితే మొదటి వచనాలు దాని కొరకు బలిగాను అర్పణగాను అప్పగించుకునేను. అంటే సంఘము క్షేమాభివృద్ధి కొరకు సంఘాన్ని ప్రేమించిన వారు ఏం చేస్తారంటే దానికోసం ఎటువంటి త్యాగాలు చేయటానికైనా సిద్ధపడి ఉంటారు. ప్రేమించటం అంటే కేవలము మాటతో కాదు. క్రీస్తు ప్రభువు తన ప్రేమలో కలువరి శిలువలో వెల్లడిపరిచాడు. ఎలాగూ అంటే తన ప్రాణము పెట్టుట ద్వారా. ఈ సంఘాన్ని ఆయన ప్రేమించాడు. ఈ సంఘము కొరకు ఆయన ఏం చేశాడు? ఫిలిప్పీ పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఏమనంటా ఉన్నాడు? 2వ అధ్యాయం 6వ వచనం. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యమని ఎంచుకొనక అని జ్ఞాపకం చేశాడు. ఈ సంఘము కొరకు దేవుడు తన స్థానమును తగ్గించుకున్నాడు. దేవునితో ఉండేటువంటి సమానమైనటువంటి హోదాను తగ్గించుకున్నాడు. దేవదూతల ఆరాధనను విడిచిపెట్టాడు కదా. ఈ సంఘము కొరకు ఆయన ఎన్ని విషయాలు ఆయన వదిలేశాడంటే, ఎంతగా తాను సాక్రిఫైస్ చేశాడంటే వాటిని మనం ఈ పత్రికల్లో మనం చూడవచ్చు కదా. దేని కొరకు ఆయన శరీరధారి వచ్చాడు, దేని కొరకు ప్రాణం పెట్టాడు, దేని కొరకు తన రక్తం ఇచ్చాడు, దేని కొరకు తనకున్నటువంటి ఆధిక్యతలను విడిచిపెట్టాడు, దేని కొరకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు? సంఘము కొరకే. కదా. సంఘము కొరకు త్యాగాలు చేసినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. క్రీస్తు ప్రభువు కూడా సంఘాన్ని ప్రేమించి దాని కొరకు తాను అప్పగించుకుంది. మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 2వ పత్రికలో మనం చదివినట్లయితే 23 నుంచి చాలా ఉన్నాయి. పౌలు ఆ సంఘము కొరకు, ఆ సంఘ క్షమాభివృద్ధి కొరకు, ఆ స్వార్థ కొరకు ఎన్నెన్ని త్యాగాలు, ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డాడో ఇక్కడ జ్ఞాపకం చేశాడు కదా. ఏం చెప్పాడు? అనేక మార్లు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటేనే అన్నాడు, చెరసాలలో ఉంటేనే అన్నాడు, అపరిమితంగా దెబ్బలు తింటేనే అన్నాడు కదా. ఆయన ఎన్ని ముమ్మారు బెత్తంతో కొట్టబడితేనే అన్నాడు, ఒకసారి రంపములతో కోయబడితిరి కదా, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పెడితేనే అన్నాడు, రాత్రింబవళ్ళు ప్రయాసతోనూ ఆ సముద్రంలో గడిపితేనే అన్నాడు. ఎన్నెన్ని
కష్టాలు ఆ సంఘము కొరకు వారు పడ్డాడు కదా, ఆయన పడ్డాడు. అదే మాట కొలస్సీ పత్రికలో కంక్లూజన్గా చెప్పాడు. 2వ అధ్యాయం కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం మనం చదివినట్లయితే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలు కొదువైన వాటి యందు నా వంతు నా శరీరముందు సంపూర్ణము చేయుచున్నాను. సంపూర్ణం చేయొచ్చు కదా. ఫిలిప్పీలో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే అమాంతంగా పట్టుకొని కదా, వారిని వస్త్రహీనులుగా చేసి బండ బిగించి బీభత్సంగా కొట్టి చెరసారులు వేసినటువంటి సందర్భాలు కదా. ఎన్ని ప్రాణాపాయ స్థితిలో ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు పౌలు అనుభవించాడు. కారణం ఏంటంటే ఇక్కడ చెప్పాడు, క్రీస్తు సంఘమును క్రీస్తు శరీరము కొరకు క్రీస్తు పడినటువంటి పాటలను కొదువైన వాటిని నా శరీరమందు ఇప్పుడు నేను అనుభవించుతున్నాను. ఆలోచన చేద్దాం. సంఘాన్ని ప్రేమించటం అంటే సంఘము కొరకు ఎంత త్యాగమునైనా చేయడానికి ఇష్టపడటం. సంఘంలో హోదాల కోసం ప్రాకులాడటం కాదు కదా. సంఘాన్ని ప్రేమించటం అంటే ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు అవసరమైతే ఏమైనా చేయటానికి సిద్ధపడేవారు నిజంగా సంఘాన్ని ప్రేమించటం. క్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. పౌలు గారు ఎన్నో శ్రమలు అనుభవించారు. వారి తర్వాత వచ్చినటువంటి శిష్యులు కదా, ఎన్ని ఇబ్బందులు. కేవలం శరీరరీత్యా వారు శ్రమలు అనుభవించడం మాత్రమే కాదు, ఆ సంఘాన్ని ప్రేమించిన వారు కొన్ని విషయాలు మరలా జ్ఞాపకం చేస్తాను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 16వ అధ్యాయం 16వ అధ్యాయం 16వ అధ్యాయము 15వ వచనం మనం చదివినట్లయితే, 16వ అధ్యాయం 15వ వచనం, స్టెఫనించి వారు అకేక ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకై తమ్మును తాము అప్పగించుకుని ఉన్నారనియు మీకు తెలియదు కదా. సంఘ పరిచర్యను ప్రేమించటం. సంఘాన్ని ప్రేమించటం అంటే సంఘ పరిచర్యలో మనం మమేకమవటం. ఒక కుటుంబాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. స్టెఫన్ ఇంటి వారు ఏం చేశారంట? పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమను తాము అప్పగించుకున్నారు. మరికొందరు తమ ఇళ్లను సంఘానికి ఇచ్చారు. మరికొందరు అనేక రీతులుగా సంఘము విస్తరించడానికి, సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి నానా రీతులుగా వారు సంఘ క్షేమాభివృద్ధిలో వారు ప్రయాసపడ్డారండి. ప్రేమ లేకపోతే ప్రయాసపడతారా? చింత లేకపోతే ప్రయాసపడతారా? లేదంటే ఆ సంఘం పట్ల ఒక ఆలోచన లేకపోతే తమకున్న వాటిని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఖర్చు చేస్తారా? ఈనాడు మనం సంఘాన్ని ప్రేమిస్తున్నామని మాటలతోనే కానీ క్రియారూపకంగా మనం చూపలేకపోతా ఉన్నాం. సమయం వచ్చేలేక తప్పుకుంటావు కదా, తప్పుకుంటావు. సంఘమును మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. ఎందుకంటే ఆ సంఘాన్ని ప్రేమించినటువంటి ప్రభు మనకున్నాడు. మనను ప్రేమించాడు ప్రభు. మనం కూడా ఏం చేయాలి? ఆయనను ప్రేమించాలి. ఆయన ప్రాపర్టీ అనగా సంఘాన్ని ప్రేమించాలి. ప్రేమించటం అంటే ఆ సంఘము కొరకు విజ్ఞాపనకర్తలుగా మారాలి, ప్రార్థనాపరులుగా మారాలి,
ఆ సంఘ క్షేమాభివృద్ధిలో మనకున్న వనరులు మనం ఉపయోగించాలి, మనకున్నటువంటి సామర్థ్యాన్ని ఉపయోగించాలి, మనకున్నటువంటి ఆ సమస్తాన్ని ఆ సంఘ క్షేమాభివృద్ధిలో మనము వాటిని ఖర్చు చేయాలి. అవసరమైతే మనము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలి. అంతేగాని ప్రేమిస్తున్నామని ఆ సమయం వచ్చేలేకి తప్పుకోవటం అనేది అది ప్రేమే కాదు. ప్రేమ గురించి చెప్తూ ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆ వచనాన్ని జ్ఞాపకం చేసి మనము సాగిపోదాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అమర్యాదగా నడవదు. ఈ మాట పట్టుకోవాలి. స్వప్రయోజనమును విచారించుకొనదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. ఏదైనా సంఘంలో పని చేస్తున్నామంటే, సంఘం కొరకు ఏదైనా చేస్తున్నామంటే దాని వెనక ఏముంటుంది? ఏమండి, నాకేంటి అనేది ఉంది నేటి సంఘాలు కదా. నేను ప్రయాసపడుతున్నా బ్రదర్, నేను ప్రారంభం నుంచి ఎంతో శ్రమ పడుతున్నా సంఘం కొరకు. మరి నాకేంటి అనేవాళ్ళు లేరా? ఉన్నారు. స్వప్రయోజనాన్ని విచారించుకొని, లాభ అపేక్షలు వేసుకొని, క్యాలిక్యులేషన్ చేసుకొని సంఘములో పనిచేసేవారు ఉన్నారండి, ఉన్నారు. కానీ ప్రేమ అనేది స్వప్రయోజనమును విచారించు, నిస్వార్థమైనటువంటి ప్రేమ మనము సంఘము పట్ల కనబరచాలి. ఆనాడు అకులా ప్రిస్కిల తమ ఇంటిని సంఘానికి ఇస్తే దేవుడు ఏమైనా ఇస్తాడని వారు ఇచ్చారా? అట్లా ఇచ్చిన వాళ్ళు ఎవరు కదా? అట్లా ఇచ్చిన వాళ్ళు ఎవరు? అననీయ, సప్పీరు. లెక్కలేసుకున్నారు, కనబడాలని లెక్కలేసుకున్నారు, అందరి ముందు గొప్పగా ఉండాలని లెక్కలేసుకున్నారు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. కానీ అననీయ, సప్రియ లేదంటే ఆనాడు ఉన్నటువంటి ఆదిమ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు తమకు కలిగిన దానిని అంతా తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. కారణం ఏంటంటే వారు నిస్వార్థమైనటువంటి ప్రేమతో సంఘాన్ని ప్రేమించారు. అందుకే ఆనాడు సంఘం ఏం చేసిందంటే క్షమాభివృద్ధి పొందుతూ విస్తరించింది. ప్రార్థించారు, గంటలు గంటలు ప్రార్థించారు. వారు ఏమి త్యాగాలు చేయడానికైనా ఇష్టపడ్డారు. అందుకే ఆనాడు సంఘము ఏం చేసింది? విస్తరించింది. ప్రియ, ఈనాడు నీవు సంఘమును ఎలాగూ ప్రేమిస్తున్నావు? నా జీవితంలో కూడా నేను సేవకు వెళ్ళటానికి ఒక ప్రశ్న దాదాపు 1.5 సంవత్సరం నన్ను వేధించింది. ఆ ప్రశ్న, నేను నీకోసం ప్రాణం పెట్టా, నా కోసం నువ్వేం చేస్తున్నావు? ఏం చేసావని చెప్తావు నా ఎదుటి నిలబడితే? ఏం చేసావని చెప్తావు? ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. అప్పటికిక్కడ పనిచేస్తూ ఉన్నా, కానీ గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ప్రభు ప్రేమకి మనం వెలకట్టగలిగితే మనం చేసేదేమి, దాంతో మనం చేసింది తీసుకొస్తే దాంతో సరిసమానం చేయడానికి ఏమీ మన దగ్గర లేదు. కానీ నిస్వార్థమైనటువంటి ప్రేమతో సంఘాన్ని ప్రేమించండి, సంఘ క్షమాభివృద్ధిలో ప్రయాసపడండి, సంఘము కొరకు విజ్ఞాపనకర్తలుగా మారండి. రేపు ప్రభు ఎదుట బహుమానం మీదే. మీ ప్రార్థనలు ఫలిస్తూ సంఘము అంతకంతకు విస్తరిస్తున్నప్పుడు అందులో ఫలము మీదే కదా. స్వప్రయోజనమును విచారించుకునవద్దు. నేను ఆడికి వెళ్తే నాకేంటి ప్రభువా, నేను నా ఉద్యోగాన్ని వదిలిపెట్టి
ఇక్కడ ఉన్నటువంటి సంఘాన్ని వదిలిపెట్టి, ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలు వదిలిపెట్టి అక్కడికి వెళ్తే నాకేంటని నేను లెక్కలేసుకుంటే కదా, ప్రభు ఎదుట నాకేమి ఫలం? నీ చేతికి వచ్చిన పని, నీకు అప్పగించబడిన పని, నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా ప్రభు మహిమార్థమై పనిచేయి. ప్రభు ఎదుట బహుమానము నీదే. ఈనాడు సంఘాన్ని ప్రేమించావా? చాలా తక్కువగా కనబడతావు. నీకోసం ఎంత పని చేస్తున్నావు? మరి సంఘం కొరకు ఎంత పని చేస్తున్నావు? నీ కొరకు ఎంత ప్రార్థిస్తూ ఉన్నావు? సంఘం కొరకు ఎంత ప్రార్థిస్తున్నావు? నీకోసం ఏమి త్యాగం చేయడానికి కదా, నువ్వు పలానా దాంట్లో ఉద్యోగం రావాలంటే ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెడతలా మరొక ఉద్యోగం కోసం ఆలోచన చేద్దాం. త్యాగాలు చేసేటువంటి వారు సంఘాలలో ఉంటే ఆ సంఘము దీవించబడతారు. ఆ త్యాగం కూడా నిస్వార్థమైందైతేనే. కాబట్టి సంఘము పట్ల మనకున్నటువంటి బాధ్యత ఏంటంటే ఒకటే, ఆ సంఘాన్ని ప్రేమించటం. ఆ ప్రేమించటంలో ఉన్నటువంటి అర్థం, ఆ సంఘ క్షేమాభివృద్ధిలో నీవు ప్రయాసపడటం 2 రకాలుగా. ఒకటి ప్రార్థించటం, సంఘ కూడికల్లో ప్రార్థించటం, నీ వ్యక్తిగతంగా ప్రార్థించటం. రెండవది ఆ సంఘము కొరకు నీకొచ్చిన టాలెంట్, నీకు ఇచ్చినటువంటి టాలెంట్, నీకు ఇవ్వబడినటువంటి తలంతు ఆ సంఘ క్షేమాభివృద్ధిలో బాధ్యత కలిగినటువంటి వారితో కలుసుకొని పనిచేయటం అవసరం. నాకుందలే అని నా ఇష్టానుసారంగా వచ్చి పనిచేయటానికి ఇది మన ఇల్లు కాదు. దీనికంటూ ఒక క్రమం ఉంది కదా. ఆ క్రమములో లోబడే మనము పనిచేయాలి, లేకపోతే ఫలము. కాబట్టి సంఘాన్ని ప్రేమించేవారు కావాలి. మేము ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఇంతమంది యవనస్తులు తక్కువే. ఎట్లా ఉండేదంటే వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉండేది. ఇప్పుడు కూడా దానికి మించి ఉంది. నేను విని ఎంతో స్తుతిస్తా ఉన్నా ప్రభువుని. ఇంకా అభివృద్ధి చెందాలి. కాబట్టి ప్రియులరా, సంఘము పట్ల మనకున్నటువంటి ఏకైకగా పని ఏంటంటే ఆ సంఘాన్ని ప్రేమించటం. ఒక వచనాన్ని చివరిగా చదివి ఆ ప్రేమ ఎలాగుండాలో ఒక వచనాన్ని జ్ఞాపకం చేసి ఏ పరిమితిలో ఉండాలో జ్ఞాపకం చేసుకుందాం. ఐదవ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చివరి మాట చదువుకుందాం, లేదంటే ఆ 2వ వచనం మొత్తం చదువుకుందాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకుని. ఎలాగూ ఏ పరిమితి ఉంచాడు? క్రీస్తు మనల్ని ఎలాగైతే ఏ పరిమితిలో ప్రేమించాడో అలాగునని మనము సంఘాన్ని ప్రేమించాలి కదా. ఇంత ప్రేమించాడా క్రీస్తు? ఇంతే ప్రేమించాలి. అంటే దానికి కొలత ఏంటంటే యేసుక్రీస్తు ప్రేమ. అటువంటి ప్రేమ కలిగి అటువంటి స్థాయిలో సంఘాన్ని ప్రేమిస్తూ సంఘ క్షేమాభివృద్ధిలో మనము పాలిభాగస్తులమవుదాం. సంఘము పట్ల మనకు బాధ్యత ఉంది, అది సంఘాన్ని ప్రేమించడం. అంటే ఆ సంఘ క్షేమాభివృద్ధిలో నీవు ప్రార్థించేవాడిగా ఉండాలి. ఆ సంఘ క్షేమాభివృద్ధిలో నీకు ఇవ్వబడినటువంటి తలాంతులు ఉపయోగించేవారిగా ఉండాలి. ఆ సంఘ క్షేమాభివృద్ధిలో నీవు దాని కొరకు ఎటువంటి త్యాగం చేయటానికైనా ఇష్టపడాలి. ఈనాడు సంఘంలో కూడికలు ఉన్నాయంటే కూడికి లేకొట్టి ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, లేరా?
అట్లా సంఘాన్ని ప్రేమించటమా? అదే సంఘాన్ని ప్రేమించటం. అవసరమైతే మన అధికారుల చేత ఒక మాట అనిపించుకున్నా తప్పులేదు. నేను ఇన్ఫోటెక్లో చేస్తున్నప్పుడు ఏనాడు కూడా నెల శాలరీ తీసుకుని అన్ని లాస్ ఆఫ్ పే పడటానికి మనం ఇష్టపడం. ఎందుకంటే మన ఇంక్రిమెంట్ మీద అది ఎఫెక్ట్ ఉంటుంది కదా, మన గ్రోత్ మీద, ప్రమోషన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. కానీ క్రీస్తు ప్రభు ఎన్నడూ కూడా తక్కువలో ఉంచు. గుర్తుపెట్టుకో. సంఘాన్ని ప్రేమించడం అంటే ఆ సంఘంలో నువ్వు కనపడాలి. ప్రతి కూడికలు ప్రేమించడం అంటే ఆ సంఘములో నీవు ప్రయాసపడాలి. సంఘాన్ని ప్రేమించడం అంటే ఆ సంఘ క్షమాభివృద్ధి కొరకు నిరంతరము విజ్ఞాపన చేయాలి. నీ మోకాలు వంగాలి దేవుని సన్నిధిలో. అలాగున్నప్పుడు రేపు ప్రభు ఎదుట బహుమానము మీది. కాబట్టి సంఘము పట్ల మనకున్నటువంటి బాధ్యత మనము నిస్వార్థమైనటువంటి బుద్ధితో, నిస్వార్థమైనటువంటి ప్రేమతో మనము నిర్వర్తించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయనుగాక. దేవుడు ఈ చిన్న వర్తమానం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ కలిగిన దేవా, మీ నామానికి వందనాలు. సంఘమును ప్రేమించారు. నేటికి సంఘము కొరకై తండ్రి కృపార్శమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మా బలహీనతల విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాలో ఉన్నటువంటి మడతల విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము మీ పరిపూర్ణతలోకి రావాలని మా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆధ్యాత్మిక సరిహద్దులు విశాలపరచబడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మేము అన్ని విషయాలలో సౌఖ్యంగా అభివృద్ధి చెందాలని మా కొరకు నిరంతరము తండ్రి కృపార్శమును విజ్ఞాపన చేస్తూ ఉన్నామయ్యా. నీకు స్తోత్రం. సంఘమును ప్రేమించేవారు విజ్ఞాపనకర్తలుగా ఉంటారని మిమ్మల్ని గురించి ప్రభువా, మీ ప్రియదాసుడు పౌలు గారిని గురించి ఎపఫ్రాను ప్రభువా మా దృష్టికి తీసుకుని వచ్చావు. సంఘము పట్ల చింత కలిగినటువంటి తిమోతిని మాకు జ్ఞాపకం చేశావు. మీకు స్తోత్రం. ఆ వరుసలో మేము కూడా ఉండటానికి ప్రభువా మాకు సహాయం చేయి. సంఘమును ప్రేమించటం అంటే అయా ప్రయాసపడాలని మీరు మాకు జ్ఞాపకం చేశావు. దాని కొరకు ఎటువంటి త్యాగములైనా చేసే విధంగా ప్రభువా మేము సిద్ధపడి ఉండాలని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకే స్తోత్రం. అపరిమితంగా కొట్టబడినటువంటి పౌరులు తమ ఇంటిని ప్రభువా సంఘము కొరకు ఇచ్చినటువంటి అకుల ప్రిస్కిల పరిశుద్ధులకు పరిచర్య చేసి సంఘ క్షమాభివృద్ధిలో పాలిభాగస్తులైనటువంటి స్టెఫన్ కుటుంబాన్ని మా గమనానికి మీరు తీసుకుని వచ్చినందుకే స్తోత్రం. అయ్యా తండ్రి, మా కొరకు నీవు నీ ప్రాణమునే పెట్టావు. ప్రాణము కంటే విలువైనది ఈ లోకంలో ఏమి లేదయ్యా. అంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు. మేము మీ ఎదుట నిలబడినప్పుడు మీకోసం ఏం చేశామని చెప్పగలం. సంఘాన్ని ప్రభువా మీ వలె ప్రేమించి సంఘ క్షేమాభివృద్ధిలో మాకున్నటువంటి తలాంతులు, మాకున్నటువంటి వనరులు, మా సమయం, మా శక్తి సామర్థ్యాలు నీ మహిమ కొరకు వినియోగించినట్లుగా మీ కృప మా పట్ల పాలించండి. స్థానిక సంఘాన్ని మీరు దీవించండి. సంఘము క్షేమాభివృద్ధిలో ప్రభువా నడిపించండి. విస్తరించినట్లుగా సహాయించి నిలిచే పని చేస్తున్నటువంటి నీ దాసుడు ప్రభువా నాగరాజు కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. సహకరిస్తున్నటువంటి యవన బృందాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా
ఈ సంఘము క్షేమాభివృద్ధిలో మమేకమవుతున్నటువంటి ప్రభువా స్థానిక సంఘం అంతటిని నీ మేలైనటువంటి ప్రభువా ఉపకారముల చేత నింపమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఇంతవరకు మాతో మాట్లాడుతూ వచ్చినటువంటి మీ మాటలు, మీ ఉపదేశం మా హృదయాలను ముద్రించం, జీవముగల మీ వాక్యము మాలో కార్యసిద్ధి కలుగు చేయనట్లుగా భద్రపరచము. మా రక్షకుడు, మా విమోచకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామము ప్రార్థన చేసి అడిగి వేడుకొరుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.